లేరా ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరలా మీ దగ్గరికి ఎలాగో దేవుని మాటలు చెప్పడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరుచుకుందాము. మరి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 85వ కీర్తన 10వ వచనములో ఒక ప్రాముఖ్యమైన మాటను చదువుకుందాం. కృపా సత్యములు కలుసుకున్నవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనినవి. ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభువా, నీకు వందనాలు. నీ మాటలు మేము ధ్యానిస్తుండగా మాతో అందరితో మాట్లాడమని, ఈ మాటల ద్వారా శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని దయచేయమని, వినుటి వల్ల విశ్వాసం కలుగుతుందన్నావు ప్రభువా. ఆ విశ్వాసాన్ని మాకు దయచేయమని యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పిల్లారా, మనం గమనించినట్లయితే ఈ కీర్తనలో ప్రాముఖ్యమైన మాటను మనము గమనిస్తూ ఉన్నాము. కృపా సత్యములు కలుసుకున్నవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకునినవి. ఇవి రెండు జంట పదాలు మనం చూస్తూ ఉన్నాం. మా పెద్దలు చెప్పిన మాట ఏమిటంటే, మరి ఇద్దరు అక్కా చెల్లెళ్ళు, కృప సత్యము, నీతి సమాధానం. సహజంగా మన కుటుంబాల్లో చూసుకున్నట్లయితే ఇద్దరు అక్కా చెల్లెలకు పడదు, లేక ఇద్దరు అన్నదమ్ములకు పడదు. వీళ్ళకు విరోధముగా లేక వ్యతిరేకంగా ఇంకొకళ్ళు ఉంటారు. వీళ్ళిద్దరు ఎప్పుడూ కలవరు. పిల్లరా, గమనించినట్లయితే ఇక్కడ కృపా సత్యములో కలుసుకున్నవి. ఇంతకీ కృప అంటే ఏమిటి, సత్యం అంటే ఏమిటి అని మనం గమనించినట్లయితే, కృప అన్నది ప్రేమిస్తుంది, కృప అన్నది క్షమిస్తుంది, కృప అన్నది ఆదరిస్తూ ఉంది. కృప యేసు ప్రభు ద్వారా మనకి ఇవ్వబడింది. సత్యము లేక ధర్మశాస్త్రము దేవుడు మోషే ద్వారా మనకిచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇవి రెండు కలవు, కృప సత్యము ఈ రెండు కలవు. కానీ ఇక్కడ కలుసుకున్నవి అని జ్ఞాపకం చేస్తున్నారు. ఎలా కలుసుకున్నవి, ఎవరు వాటిని కలిపారన్నది ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, హౌరా నుంచి కాశ్మీర్ వరకు, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఆ రైలు పట్టాలు వెళుతూ ఉంటాయి, కానీ ఎక్కడ కలవు. ఈ పట్ట ఇలాగే వెళుతుంది, ఈ పట్ట ఇలాగే వెళుతుంది. అలాగా కృప సత్యములు వెళుతుంటాయి, కానీ ఇవి కలుసుకోవు. పిల్లరా, మనం గమనించినట్లయితే వీటిని గురించి కొద్ది సమయం దేవుని సన్నిధిలో ధ్యానము చేద్దాం. మొదటిగా సత్యము లేక ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రము మోషే ద్వారా మనకి ఇవ్వబడింది. ధర్మశాస్త్రము అది చాలా ధర్మముగా ఉంటుంది. అది దేవుడు ఏం చెప్తాడో అదే చేస్తాడు ఆయన. కంటికి కన్ను, పంటికి పన్ను. కనుక ధర్మశాస్త్రానుసారముగా పాత నిబంధన కాలము సమస్తము నడిచేది. ఇక్కడ ఈ కృపా సత్యములు ఎలా కలుసుకుంటాయో జ్ఞాపకం చేస్తాను ఇక్కడ, లేక ఎలా ఈ పోటీ పడతాయో మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఆదికాండము 22వ అధ్యాయములో అబ్రహాం మనకు కనబడుతున్నాడు. ప్రారంభం నుండి చదువుకుందాం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును శోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతాలలో ఒకదాని మీద దహన బలిగా అతను అర్పించని చెప్పాను. ఇక్కడ అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. అబ్రహామును దేవుడు పిలిచాడు 12వ అధ్యాయం. నువ్వు నేను చూపించిన దేశానికి వెళితే నేను గొప్ప జనముగా చేస్తాను,
నిన్ను విస్తరింపజేస్తాను, నీ సంతానము ఆకాశ నక్షత్రముల వలె ఇసక రేణువుల వలె విస్తరించబడుతుందని దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. దేవుడి వాగ్దానం చేసినప్పుడు అబ్రహాముకు 75 సంవత్సరాలు. సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు, 3, 4 అయింది, కానీ మరి అబ్రహాముకు దేవుడు పిల్లల్ని ఇవ్వలేదు. అబ్రహాము కూడా ప్రార్థన చేస్తున్నాడు, దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అబ్రహాముకున్నంత విశ్వాసము శారాకు లేదు కనుక హాగరు ద్వారా ఒక బిడ్డను కనినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మరలా దేవుడు 18వ అధ్యాయములో మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహామును దర్శించి దేవుడు తాను వాగ్దానము చేసిన దానిని నెరవేర్చాడు. అనగా శారా గర్భాన్ని దేవుడు తెరిచి చక్కని బిడ్డను దేవుడు ఆయనకి ఇచ్చాడు. అప్పటికి ఆయనకి 100 సంవత్సరాలు. అయితే 100 సంవత్సరాలు అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసిన కుమారుడిని ఇచ్చాడు. దేవుడు అబ్రహామును పరిశోధించడానికి ఇష్టపడ్డాడు. ఏమిటా పరిశోధన అంటే, నీ ఒక్క కుమారుడు అనగా ఇస్సాకును నీవు తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతాలలో ఒకదాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాడు. ఎంత ఘోరమండి! పోనీ ఇస్సాకును కాకుండా ఇష్మాయిల్ని అడుగుంటే ఇచ్చేవాడేమో అబ్రహాం. తను ఎంతో ప్రేమించే ఇస్సాకును బలిగా ఇమ్మని దేవుడు ఆజ్ఞాపించాడు. అబ్రహాం ఏం చేస్తాడు? అబ్రహాము విశ్వాసం కలిగిన వాడు కనుక చిత్తం ప్రభువా అలాగే అన్నాడు. బయలుదేరాడు. పనివారితో భార్యకు కూడా చెప్పకుండా బయలుదేరాడు. ఆ పర్వతము దగ్గరికి వెళ్ళి పనివారిని ఉండమని చెప్పి ఆయన కొండ ఎక్కి వెళుతూ ఉన్నాడు. అందులో 6వ వచనం చూడడం. 6వ వచనము, దహన బలి కట్టెలు తీసుకొని తన కుమారుని ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరు కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకు అతడు ఏమి నా కుమారుడనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలు ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏదని అడుగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకొనును అని చెప్పాను. కనుక ఈ కొండ ఎక్కుతుండగా కుమారుకు డౌట్ వచ్చింది. నాన్నగారు నిప్పు ఉంది, కత్తి ఉంది, కట్టెలున్నాయి, బలి పశువు ఏదని అడిగినప్పుడు అబ్రహాము కుమారుడితో చెప్పిన మాట ఏమిటంటే దేవుడే చూసుకొనును. అబ్రహాముకు తెలుసు ఆ బలి పశువు నువ్వేరా బాబని, కానీ చెప్పలేని పరిస్థితి. అబ్రహాము దేవుని యందు విశ్వాసము కలిగిన వాడు. నా కుమారుడు ఒకవేళ నేను బలిచ్చిన బూడిదైపోయిన బూడిదలో గుండా నాకు మరలా పిల్లల్ని ఇవ్వగలిగే దేవుడు అనే విశ్వాసముతో అబ్రహాము సాగిపోతా ఉన్నాడు. తెరా పర్వతం ఎక్కారు. ఆ పర్వతం మీద కట్టెలు పేర్చారు. ఇంతలో ఆ పిల్లవాడి రెక్కలు విరిచి వాడి చేతులు కట్టి బలిపీఠ మీద కూర్చోబెట్టాడు. పిల్లవాడికి అర్థమైపోయింది ఆ బలి పశువు నేనే. ఇక్కడ ఆ బలి చేస్తుండగా 2 అక్క చెల్లెళ్ళు వచ్చారు. ఎవరు? కృప, సత్యం. కృప అంటుంది లేక కుమారుణ్ణి ఇచ్చాడు 100 సంవత్సరాలకి. ఆ పిల్లోడే దొరికాడా? ఇంకో పిల్లోడిని తీసుకోవచ్చు కదా. ఆయన పనివారి పిల్లలు ఉన్నారు, గొర్రె పిల్లలు ఉన్నాయి, మేక పిల్లలు ఉన్నాయి. అబ్రహాం ఎంతో ప్రేమించిన కుమారుణ్ణి బలి ఇవ్వాలని దేవుడు కోరి, దేవుడు ఆయన దయలేనివాడు, ప్రేమ లేనివాడు, చాలా కఠినుడు అని కృప అంటా ఉంది. సత్యం అంటది లేదు దేవుడే ఇచ్చాడు కదా, దేవుడే తీసుకుంటున్నాడు, ఇవ్వడం మంచిది. కృప అంటుంది దేవుడు విడిచిపెడితే బాగుండు అంటుంది. సత్యం అంటుంది లేదు దేవునికి బలి ఇవ్వాలంటుంది. వీళ్ళిద్దరు ఎదురు చూస్తూ ఉన్నారు. కృపయో పాపం అంటుంది, సత్యం అంటుంది లేదు ఇది న్యాయమే అంటుంది. తీరా కొంత సమయం అయిన తర్వాత అబ్రహాము తన కుమారుని బలివ్వడానికి తన చేయి పైకెత్తినట్లుగా చూస్తూ ఉన్నాం. 10వ వచనం చదువుకుందాం. అప్పుడు అబ్రహాము
కుమారుణ్ణి వధించుటకు తన చెయ్యి చాచి కత్తి పట్టుకొనిగా యెహోవాతో పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచి అందుకు అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన ఆ చిన్నవారి మీద చేయవేయకుము, అతని నేమియు చేయకుము, నీ కుమారుడు నాకు ఇయ్యక వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నదని చెప్పాడు. ఎప్పుడైతే కత్తి పైకెత్తాడు బలివ్వడానికి, అంటే ఇలా ఒక క్షణంలో ఇలా దిగిపోద్ది కత్తి. ఎప్పుడైతే కత్తి పైకెత్తాడో కింద దించినట్లే, బలిచ్చినట్లే. వెంటనే దేవుడు అన్నాడు, అబ్రహాం ఆగు, నువ్వు ఒక్క కుమారుని ఇవ్వడానికి నువ్వు వెనక తీయలేదు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, భయము కలిగిన వాడు, నాకు అర్థమైంది. ఆ చిన్నపిల్లవాడికి ఏమీ హాని చేయవద్దని. ఇక్కడ ఎవరు గెలిచారు? ఇక్కడ కృప గెలిచింది, సత్యము ఓడిపోయింది. కృప చాలా సంతోషిస్తుంది. దేవుడు మంచి పని చేశాడు, అబ్రహాము కుమారుని రక్షించాడని. కనుక కృప సంతోషించింది. ఇక్కడేమో సత్యమేమో ఓడిపోయింది. వీళ్ళిద్దరు కలవరు, ఎవరో ఒకరు గెలవాలి, ఒకరు ఓడిపోవాలి. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇదే పోటీ మరలా కృపా సత్యములకు ఎక్కడొచ్చిందంటే సంఖ్యాకాండము 20వ అధ్యాయములో కొన్ని మాటలు మనం గమనించినట్లయితే ఇలాంటి పోటీ ఇక్కడ మోషే విషయములో జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. 20వ అధ్యాయం 7వ వచనం చదువుకుంటాం. అంతటా యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము, అది నీరిచ్చును. దేవుడు మోషేని పిలిచి, ఆయన మోషే ఈ కర్ర తీసుకుని వెళ్ళు, ఇశ్రాయేలుకి నీళ్లు కావాలి, నువ్వు వెళ్ళి ఆ బండతో మాట్లాడమన్నాడు, అది నీకు నీళ్ళు ఇస్తుంది, అవి వారు తాగుతారన్నారు. మనవాడు సంతోషంగా వెళ్ళాడు. కానీ అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ మోషే చాలా కోపంతో, మోషే కోపం వస్తేనే మాటలు అంటాడు. కానీ వెళ్ళాడు, కానీ అక్కడ జరిగింది ఏమిటో చూద్దాం. 10వ వచనం చదువుకుందాం. తరువాత మోషే అహరోనులో ఆ బండ ఎదుట సమాజము పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఏ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను. ఇది సందర్భం. దేవుడు మోషేకి ఏమని చెప్పాడు? మోషే అహరోనులకి మీరు వెళ్ళి ఆ బండతో మాట్లాడండి, బండ మీకు నీళ్ళు ఇస్తుందని చెప్పాడు ప్రభు. ఒకసారి సహజంగా మనం చూసుకున్నట్లయితే అన్నం తినేటప్పుడు ఎక్కుళ్ళు వస్తాయి, గొంతు పడుతుంది. నీళ్ళు ఇవ్వడం లేట్ అయిందనుకో, కోపం వచ్చి సనుక్కుంటాం, కొనుక్కుంటాం. నువ్వు నీళ్ళు తెచ్చుకోవచ్చు కదా, తీసుకోవచ్చు కదా, పెట్టుకోవచ్చు కదా, అన్నం తిన్నప్పుడే నీకు ఎక్కుళ్ళు వస్తాయని అనుకునే మాటలు మనం వింటుంటాం. ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ సహజంగా ఇశ్రాయేలీలకు ఉన్న మనస్సు బుద్ధి ఏమిటో తెలుసా? ఏది కొద్దిగా లేట్ అయినా సనుక్కోవడం, గొనుక్కోవడం, మోషే మీద అహరోనుల మీద గొనుక్కోవడం, సనుక్కోవడం. దేవుడి మీద కూడా సనుక్కునేవారు. ఇక్కడ మరి నీళ్ళు లేట్ అయ్యేవనుకుంటా వారు ఏం చేశారు ఇక్కడ రాయబడలేదు. కానీ మోషేకి కోపం వచ్చి, ఓరి ద్రోహులారా, ఈ మాట దేవుడు సహించలేదు. మరి మోషే ఎందుకు ఈ మాట అన్నాడు? ఒక్కో సందర్భంలో పెద్దలు చెప్పిన మాట, వారు విసిగించడం వలన, వారు విసిగించడం లేక రెచ్చగొట్టడం వలన మోషే ఈ మాట అని ఉంటాడు. కానీ ఎవరు విసిగించినా రెచ్చగొట్టినా దేవుని పిల్లలను ఈ మాట అనడం దేవునికి ఇష్టము లేదు. ఏమంటున్నాడు? ద్రోహులారా వినండి, మేము ఈ బండ నుండి మీ కొరకు నీళ్లు రప్పించవలెనా? క్వశ్చన్ మార్క్.
ఎంత విసిగిస్తే మోషే ఏ మాట అంటాడు. ఇదే మోషే దేవుడు ఒకసారి అంటాడు, ఇశ్రాయేలును నాశనం చేస్తానంటే దేవుడు అడ్డపడి అంటాడు, అవసరమైతే నా ప్రాణం తీసుకోగాని ఇశ్రాయేలును విడిచిపెట్టమంటాడు. ఇప్పుడు అలా గమనించండి, ఇశ్రాయేలు గురించి ఎన్నోసార్లు దేవునితో పోరాడినవాడు, పోరాడి గెలిచినవాడు మోషే. నేను ఒక డెక్కను కూడా విడిచిపెట్టనని ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టాడు, ఫరో సింహాసనాన్ని విడిచిపెట్టాడు. కానీ ఇక్కడ మోషే మరి ఎంత విసిగిపోయాడో మాకు తెలియదు, కానీ ఆయన ప్రజలను, ఆయన పిల్లలను ద్రోహులారా అనడం దేవునికి ఇష్టం లేదు. రెండవది, ఆయన మాట్లాడమన్నాడు. ఆ కోపంలో ఆయన 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టినట్లుగా చూస్తూ ఇది దేవుని చిత్తము కాదు. ఇప్పుడు అలా గమనించండి, దేవుడు మాట్లాడమన్నాడు కానీ మోషే 2 సార్లు ఆ బండను కొట్టాడు. అందుకు దేవుడు మోషేతో అంటున్నాడు, ఏ దేశమైతే నీకు ఇస్తానని వాగ్దానము చేశానో ఆ దేశాన్ని నువ్వు చూస్తావు కానీ అందులో ప్రవేశించవు. ఇక్కడ వచ్చారు మళ్ళీ కృపా సత్యం. అక్క చెల్లెలిద్దరు కృప అంటుంది, దేవుడు అన్యాయస్తుడు. మోషే సకల శాస్త్ర ప్రావీణ్యత గలవాడు, సింహాసనాన్ని విడిచిపెట్టాడు, ఫరో ధనాన్ని విడిచిపెట్టాడు, సమస్తాన్ని విడిచిపెట్టాడు. ఓ చిన్న మాట అంటే దేవుడు ఓర్చుకోలేడా, క్షమించలేడా, కృప చూపించలేడా? దేవుడు క్షమిస్తే బాగున్ను అంటున్నాడు. కానీ సత్యం అంటుంది, లేదు లేదు, ఆయన దేవుని పిల్లల్ని ద్రోహులారా అన్నాడు. రెండవది, ఆ బండతో మాట్లాడమంటే ఆ బండను 2 సార్లు కొట్టాడు. కనుక ఆయన శిక్షార్హుడే, ఆయన చావలసిందే. లేదు లేదు, కరుణించు దేవా, కాపాడు దేవని కృప ప్రార్థన చేస్తుంది. సత్యం అంటుంది, లేదు లేదు, ఆయన తప్పు చేశాడు కనుక ఆయన చావలసిందే. చివరికి ఇక్కడ సత్యం గెలిచింది, కృప ఓడిపోయింది. ఏమిటి సత్యం? దేవుడు మోషేను అక్కడే ఆయన సమాధి చేసినట్లుగా చూస్తా ఉన్నాం. అక్కడే ఆయన సమాధి చేసినట్టుగా దేవుడు వెంటనే అంటున్నాడు. అక్కడ 12వ వచనం, అప్పుడు యెహోవా మోషే ఆహారములతో మీరు ఇశ్రాయేలు కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. మీరు తీసుకెళ్లరు, మీరు ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మీరు ప్రవేశించరు, మీరు పోరని దేవుడు చెప్పాడు. కనుక మోషే మరణము విషయములో కృపా సత్యములు కలవలేకపోయాయి. అబ్రహాము విషయములో, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు విషయంలో కృప గెలిచింది, సత్యము ఓడిపోయింది. ఇక్కడ మోషే విషయంలో కృప ఓడిపోయింది, సత్యము గెలిచింది. ఈ విధంగా కృపా సత్యములు 2 కలవకుండా దేనికదే ఒకదాని వెంట ఇలాగ వస్తూనే ఉంది. ఆదాము దగ్గర నుండి క్రీస్తు వరకు దీన్ని కలిపేది ఎవడు? ఈ సత్యాన్ని ఆపేది ఎవడు? ఈ ధర్మశాస్త్రానికి ఎదురుపడేవాడు ఎవడు అని మనం ఆలోచన చేసుకున్నట్లయితే, దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువుని లోకానికి పంపించాడు. ఆయన పేరు కృపా సత్య సంపూర్ణుడు. చూడండి, యోహాను రాసిన సువార్తలో 1వ అధ్యాయము ప్రారంభంలో చక్కని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఇందులోనే 14వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో. కనుక ఇక్కడ విడివిడిగా ఉన్న ఈ కృపా సత్యములను కలుపువాడు యేసు ప్రభు. అందుకే ఆయన గురించి ఏం రాయబడిందంటే, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా. వీళ్ళలో సంపూర్ణమైన సత్యం ఉన్నది, సంపూర్ణమైన కృప ఉన్నది.
ఎందుకు యేసు ప్రభువులు రెండు ఉన్నాయంటే, సత్యము ఎవరు ఎదురొచ్చినా దూసుకుని వెళ్ళిపోతుంది. సిలువలో రెండు కర్రలు ఉంటాయి. ఒకటేమో నిలువు కర్ర, దాని పేరు సత్యం. ఆదాము నుండి క్రీస్తు వరకు అలాగ వెళ్ళిపోతుంది సత్యం. ఆ సత్యానికి, ధర్మశాస్త్రానికి అడ్డం వచ్చాడు యేసు ప్రభు కృపతో. బండి స్పీడ్కి వెళ్ళిపోతుంది, దానికి ఎదురొచ్చామంటే ఏమైపోతాం? ముక్కలైపోతాం, బ్రద్దలైపోతాం. అలాగే సత్యం కోసం యేసు ప్రభు బ్రద్దలైపోయాడు సిలువలో. అవి రెండు కలుసుకున్నదే సిలువ. సిలువలో ముందు కర్ర, నిలువు కర్ర సత్యము. దానికి అడ్డం వచ్చాడు యేసు ప్రభు. ఆ కృప కొరకు, సత్యము కొరకు ఆయన బలైపోయాడు. మనల్ని ప్రేమించడం కోసం, మనల్ని విడిపించడం కోసం, ధర్మశాస్త్రమును నెరవేర్చు నిమిత్తము మనం చేసిన పాపాలని ఆయన మీద వేసుకొని, ఆ సత్యమున కోసం, మన కృప చూపించడం కోసం ఆయన సిలువలో బలైపోయాడు. ఈ కృపా సత్యములు ఎక్కడ కలుసుకున్నాయంటే, ఆ కల్వరి సిలువలో కలుసుకున్నది. ఆయన కలిపింది ఎవరంటే యేసు ప్రభు. ఈ మాటను ఎప్పుడో తెలియపరిచారు దేవుని గ్రంథంలో. ఇవి రెండు కలవు. అత్తాకోడలు ఎక్కడైనా కలుసుకుంటారా? కలుసుకున్నట్లే ఉంటారు కానీ కలవరు. అలాగే కృపా సత్యములు కలుస్తాయంటారా? కలవు. కానీ యేసు ప్రభు కలిపాడు. కలపడానికి ఏమైందంటే, కృప చూపించడం కోసం ఆయన బలైపోయాడు. ఆ రోజు ఇస్సాకును రక్షించడం కోసం దానికి బదులుగా ఆయన ఒక గొర్రెపోతును అక్కడ చూపించాడు. మనకి బదులుగా యేసు ప్రభు బలైపోయాడు. ఈ గాడిదని విడిపించడం కోసం, ఈ గాడిదని వెలచ్చి విడిపించడం కోసం గొర్రె పిల్లగా ఆ కల్వరి సిలువలో యేసు ప్రభు బలైపోయాడు. అందుకోసమే ఇక్కడ కీర్తనకారుడు ఈ 85వ కీర్తనలో ఈ చక్కని మాటను ఎప్పుడో వ్రాయించారు పిల్లరా. ఈరోజు మనందరము దేవునితో కలిసి ఉంటున్నామంటే, సేవకులతో కలిసి ఉంటున్నామంటే, ప్రార్థనలో కలిసి ఉన్నామంటే, సహవాసములో కలిసి ఉన్నామంటే, రొట్టి విరుచుటలో కలిసి ఉన్నామంటే కారణం ఏంటో తెలుసా? నిన్ను నన్ను కలపడం కోసం, కృపా సత్యములను కలపడం కోసం ఆయన ఎప్పుడో బలైపోయాడు. ఆయన శిలువ మరణము ద్వారా ఈ కృపా సత్యములు కలుసుకున్నా. చిన్నప్పుడు ఒక కథ వినేవాడిని, బలి చక్రవర్తి. ఒక పావురం పరిగెట్టుకుంటూ వస్తుంది, నన్ను రక్షించండి రక్షించండి. దాన్ని వెంటాడుతుంది డేగ. ఈ పావురమేమో పరిగెట్టుకుంటూ రక్షించండి 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 రక్షించండి. ఒక చక్రవర్తి దగ్గరికి వచ్చిందట. అయ్యా నన్ను రక్షించమంటే, ఓకే అమ్మ ఏమిటి, నీకు ఏ ఆపాదమైన రక్షిస్తానన్నాడు. ఇందులో డేగ వచ్చింది. అయ్యా నా ఆహారం ఏది? ఇప్పుడు పావురం వచ్చింది కదా, అది నా ఆహారం, అది లేకపోతే నేను చచ్చిపోతాను. నువ్వు దానికి న్యాయం చేస్తే నాకు అన్యాయం చేసినాడు అవుతావు. ఇప్పుడు డేగ న్యాయం చేస్తే పావురానికి అన్యాయం చేసినాడు అవుతాడు. అప్పుడు ఆ చక్రవర్తి ఆ మాట అన్నాడు, దాన్ని విడిచిపెట్టు, దానికి ఎంత మాంసం అయితే ఉంటుందో అంత మాంసం నేను నీకు ఇస్తాను. ఏదో మాంసం కాదు, నీ మాంసం కావాలన్నదట. ఏముందలే పావురం ఎంత బరువు ఉంటుంది అని కాటా పెట్టి చూస్తే ఇంత కండ కోసి పెడితే అది తోకలేదు. ఇంకో కండ తోగట్లేదు అది. చివరికి ఆయన వెళ్ళి కూర్చున్నాడు. అంటే ఆ పావురాన్ని రక్షించడం కోసం ఆ డేగకు ఆయన బలైపోయినట్లుగా ఈరోజు కృపాసత్యములను కలపడం కోసం యేసు ప్రభు బలైపోయాడు. ఈరోజు దేవునితో మనం కలిసి ఉన్నామంటే, పరిశుద్ధులతో కలిసి ఉన్నాము అంటే దేవుడు కలిపినట్లుగా చూస్తున్నాం. కనుక ఆ సత్యం అంటే నిలువ కర్ర, కృప అంటే అడ్డం కర్ర. ఈ రెండు కలిపి ఆయన బలైపోయి మనకు విడుదల సత్యం ఇచ్చినట్లుగా చూస్తాం. ఇందులో రెండవ మాట, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకున్నాయి. ఇవి రెండు కలవు కదా. నీతి అంటే ఉన్నదన్నట్లు చేయడమే, సమాధానం అంటే అడ్జస్ట్మెంట్. ఇవి రెండును కూడా కలిపిన వాడు దేవుడు. ఒకటొకటి ముద్దు పెట్టుకున్నట్లుగా చూస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కనుక పుల్లారా, ఈరోజు శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, సంతోషంగా ఆనందంగా జీవిస్తున్నాం. ఆ శిలువ మరణము నుంచి దేవుడు మనల్ని తప్పించాడు. కారణం ఏమిటంటే ఆయనే బలైపోయాడు.
కనుక ఈ మాటను మా తండ్రి గారు బిషప్ రైట్ రెవరెండ్ సంగీతరావయ్య గారు ఇప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉండేవారు ఈ సందర్భంలో. కనుక దేవుని ప్రేరేపణ వల్ల ఈ మాటలు తెలియచేయడానికి దేవుడు కృపించాడు. కనుక కృపా సత్యములు కలుసుకున్నవి కనుక మనం కూడా కలిసి ఉండడానికి ప్రయత్నిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నా. ఇదిగో కీర్తనకారుడు రాస్తున్నాడు, కృపా సత్యములు ఒకదానితో ఒకటి కలుసుకుని. ఇవి రెండు కలిసేవి కాదు. పాపము పరిశుద్ధత రెండు కలవు. కానీ కలిపిన దేవుడు పాపినైన మానవుణ్ణి పరిశుద్ధుడైన దేవునితో కలిపిన వాడవు నువ్వే ప్రభువా. ఆ కలిపిన విధానం ఏమిటంటే శిలువ మరణము ద్వారా మీరు మమ్మల్ని కలిపినందుకు నీకు వందనాలు. మోషే అబ్రహాము విషయంలో కృప సంతోషించింది, సత్యము బాధపడింది. మోషే విషయంలో కృప బాధపడింది, సత్యము సంతోషించింది. మా విషయంలో అయా దేవుడు సంతోషించాడు, అపవాది బాధపడింది, ఓడిపోయింది. అందును బట్టి నేను స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాం. ఇవ్వబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయమని, దీవించి ఆశీర్వదించమని యేసయ్య శ్రేష్ఠ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, దేవుని సహాయము, పరిశుద్ధాత్మతోడు మనందరికి తోడుగా ఉండి నడిపించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, మీ కుటుంబాలను దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరణాత. పిల్లరా గమనించండి, మే 5, 6, 7, 8 తారీఖుల్లో పాలకొండ, శ్రీకాకుళం జిల్లాలో రక్షణ శృంగధ్వని పండుగలు మరి జరుగుతున్నాయి. బిషప్ రైట్ రెవరెండ్ సంగీతరావయ్య గారు ప్రారంభించిన సేవా పరిచర్య వారు కుమారులమైన మేము నడిపిస్తూ ఉన్నాము. ప్రాముఖ్యంగా ఈ సభలను నిర్వహించువారు బిషప్ ఎస్ యేసురత్న రాజ్ కుమార్ మా అన్నయ్య గారు, అలాగే మా పెద్దన్నయ్య గారు షారోను చక్రవర్తి గారు, అలాగే రెవరెండ్ మధుసూదన గారు, అలాగే దైవజనులు జోసఫ్ గారు కూడా ఈ సభలకు వస్తున్నారు. ఈ సభల కోసం ప్రార్థన చేయండి. మీరు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లయితే మీరు కూడా అందులో పాల్గొనండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. రక్షణ శృంగధ్వని పండుగల్లో పాల్గొన్న మిమ్మలను దేవుడు దీవించునుగాక. ఆమేన్.